ప్రైజ్ ది లార్డ్. క్రీస్తుని కలిగున్న ప్రతివాడు క్రైస్తవుడు. క్రైస్తవ మతం ఆచరించినంత మాత్రం మనము క్రీస్తు బిడ్డలం అయిపోము. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తూ, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని కనపరచును అని. సేవకుడుగా తగ్గించుకున్నప్పుడే క్రైస్తవుడు అని వాక్యము ఖచ్చితంగా చెప్పబడుతుంది. తగ్గించుకొని సేవ చేయాలి అన్నది యేసు ప్రభు కూడా ఆచరించి చూపించాడు. అదే మార్గంలో మనం నడవాలని ఎన్నో విధాలుగా మనల్ని తర్బీదు చేస్తూ ఉంటాడు ప్రతిరోజు. సేవకుడు తగ్గించుకున్న తర్వాత తను ఎక్కడ ఉంటాడో, యజమానుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సేవకుడు ఉంటాడు. ప్రతి విషయంలో కూడా సహకారిగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా యజమానుడు సేవకునికి ఆధిక్యత ఇస్తాను అని ప్రత్యేకించి యేసు ప్రభు తన శిష్యులతో బోధిస్తున్నాడు. ఎవరైతే తను సేవిస్తున్నారో వారు సేవ చేయటమే కాకుండా తన ఆధిక్యతలో తండ్రి చేత కిరీటం పొందుకునే ఆధిక్యత, మహిమలో తనతో ఉండేటువంటి ఆధిక్యత ఇస్తానని చెప్తున్నాడు. క్రైస్తవ జీవితం ఒక సేవకుని జీవితంగా ఉన్నప్పుడు రెండంతల ఆశీర్వాదం మనకుందని ఈ వాక్యం గుర్తు చేస్తుంది. యేసుతో ఎల్లవేళ మనం ఉంటాము, తన యొక్క ఆధిక్యతలో మనం ఎల్లవేళలా ఉంటాము. ఇటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, నీవు మమ్మల్ని సేవకులుగా ఏర్పరచుకున్నందుకు నీ కృతజ్ఞతలు. నీ సేవలో వర్ధిల్లుతూ, నీ ఆధిక్యతతో వర్ధిల్లుతూ ఎంతోమందికి ప్రభా నీ యొక్క ప్రేమను చూపించే వారంగా మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.